చెప్తా ఉన్న ఏంటంటే ఎంత శాతం ఉన్నదనేది 32 కావచ్చు, 42 కావచ్చు, 52 కావచ్చు. కులగణన చేస్తే కనుక బీసీల లెక్కల దాని మీదకి వెళ్ళి వాళ్ళ వాటా వస్తే కనుక వాళ్ళకు ఆ ఫలాలు యొక్క అందుతాయి. రాజ్యాధికారం రావాలంటే చట్టసభలలో బీసీలకు తగిన స్థానాన్ని కల్పించాలి. నేనేం చెప్తా ఉన్నా అంటే బీసీ సంఘాలే కాదు, మరి ఎన్ని సంఘాలలో కొట్లాడినా అన్ని ఉద్యమాలు చేసినా కూడా బీసీలకు న్యాయం జరుగుతలేదు. తెలంగాణలో 3 పార్టీలు మరి రాజ్యాధికారం చేస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా మేము ఇప్పుడు ఏం చేస్తాం, మరి అగ్రవర్ణ పార్టీలే మరి రాజ్యాధికారం కోసం కొట్లాడుతూ ఉన్నారు, కానీ బీసీలకు రాజ్యాధికారం అనేది రావడం లేదు. దానికోసం ఖచ్చితంగా బీసీల పార్టీ అనేది రావాలని ఈ సందర్భంగా తెలుపుతూ ఉన్నాము. మరి రాబోయే కాలంలో బీసీలకు న్యాయం జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జై బీసీ.